మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములో దేవుని ఉన్నతమైన మాటలు మనము ధ్యానము చేస్తూ దేవుని నామమును ఘనపరచుటకు ఇచ్చిన సదవకాశం కొరకు దేవునికి మనం ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో దేవుని మాటల కొరకై కూర్చున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట వందనములు తెలియచేయుచున్నాను. ప్రభు నందు ప్రియమైన వారలారా, ఇది వరకటి ఒక 4-5 రోజులకు ముందుగా ఘనతకు ముందు ఏమి ఉండును, దేవుని నమ్మిన వారు ఘనపరచబడాలి అంటే వారి ముందు ఏముండాలి అన్న విషయాన్ని మనం చూస్తూ కొన్నింటిని మనం చూసాం. ఘనతకు ముందు వినయం ఉండాలి అని, ఘనతకు ముందు భక్తి ఉండాలి అని, ఘనతకు ముందు జ్ఞానం ఉండాలి అని మనం చూసి సమయాన్ని బట్టి సందేశాన్ని ముగించుకోగలిగాం. ఈ సమయంలో మరలా ప్రభు ఆత్మ నడిపింపును బట్టి ఘనతకు ముందు ఏమి ఉండాలో, అంటే ఒక వ్యక్తికి గౌరవం రావాలి అంటే, ఒక వ్యక్తి హెచ్చింపబడాలి అంటే, ఒక వ్యక్తి పేరు ప్రసిద్ధి చెందాలి అంటే అతని ముందు ఏమి ఉండాలి? ఆస్తి ఉంటే, అంతస్తు ఉంటే, అందచందాలు ఉంటే ఘనత వస్తుందా అంటే ఇప్పటిదాకా మనం చూసిన విషయాల్లో అవి లేవు. ఒక వ్యక్తి గౌరవానికి ఘనతకు ముందుగా వినయము, భక్తి, జ్ఞానము ఇవే ప్రాముఖ్యమైనవి అన్న విషయాలు మనము చూసాం. ఇప్పుడు మరలా ప్రభు ఆత్మ నడిపింపును బట్టి దేవుని నమ్మిన వారి జీవితాల్లో వారు ఘనపరచబడాలి అంటే వారి ఘనతకు ముందు ఏమి ఉండాలో కొన్ని విషయాలు మనము చూద్దాం. మూలవాక్యాన్ని మరలా చదువుకుందాము. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనంలో ఇది వరకు మనం చదివిన ఆ మూల వాక్యాన్ని చదువుకున్నాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు చాలు. వాస్తవానికి ఆయన చెప్పిన కొన్ని విషయాలు అక్కడ ఉన్నాయి. అవి దుఃఖము అని, బూడిద అని, భారభరితమైన ఆత్మ అని 3వ వచనంలో మనం చూస్తూ 7వ వచనం వచ్చేసరికి మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు అన్నాడు. అంటే మీరు ఏదైతే ఇప్పటిదాకా బాధపడుతూ, ఏదైతే ఇప్పటిదాకా ఆందోళన చెందుతూ ఉన్నారో, ఇక మీదట మీరు ఇవి చేస్తే అవమానాలు ఉండవు, దుఃఖము ఉండదు, బాధ ఉండదు, ఘనత ఉంటుంది అన్నాడు. ఏమి చేయాలి ప్రభువా అన్నప్పుడు వినయాన్ని కలిగి ఉండండి, భక్తిని కలిగి ఉండండి, జ్ఞానాన్ని కలిగి ఉండండి అన్న విషయాలు మనం కొన్నింటిని చూసాం. ఈరోజు ప్రభు ఆత్మ నడిపింపును బట్టి కొన్ని విషయాలు, ఒక వ్యక్తికి ఘనత కలగాలంటే ఏముండాలో చూద్దాం. సామెతల గ్రంథము ఈ సందేశంలో మొదటి విషయానికి వద్దాం. 13వ అధ్యాయము, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 13:18వ వచనము. శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును. గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనతనందును చాలు. మొట్టమొదటిది ప్రియులారా, ఒక వ్యక్తికి ఘనత రావాలి అనంటే గద్దింపును లక్ష్య పెట్టాలి. అక్కడ మీరు ఆ మాట చూసారా? పై మాటలు కూడా శిక్షను ఉపేక్షించువానికి అంటే నాకు గద్దింపు వద్దు, నాకు శిక్ష వద్దు అనుకునే వానికంట ఏమొస్తాయంట? అవమానము, దరిద్రత కలుగుతుందట.
మమ్మల్ని ఎవరు గద్దించకూడదు, మా బ్రతుకు మాదే, మా ఇష్టం మాదే, మేము తప్పు చేసినా మమ్మల్ని అడగకూడదు, మేము ఎట్లున్నా మమ్మల్ని ఎవరు అడగాల్సిన పని లేదు, మా బ్రతుకు మాదేయా అనేవాళ్ళంతా ఒక దినాన అవమానాన్ని, దరిద్రతను అనుభవిస్తారంట. కానీ గద్దించినప్పుడు లక్ష్య పెడతారు. చూడు, అయ్యో దేవుడు నాతో మాట్లాడాడు, నాలో ఏదో బలహీనత ఉంది, దాన్ని సరిచేసుకుంటే దేవుడు నన్ను దీవిస్తాడు అని లక్ష్య పెడతారు. చూడండి, అంటే ఆలకించి విని సరిచేసుకుంటారు. చూడండి, వారిని గురించి దేవుడు అంటున్నాడు, వారు ఘనత నొందుదురు. అందుకే మీకు చదువుకున్న రోజులను గుర్తుపెట్టుకోండి. ఒకవేళ పెద్ద చదువులు కాకపోయినా చిన్న చదువులైనా, రే చదవండ్రా అని గద్దించిన రోజులను మనం తలుచుకుంటే, ఈసారి వద్దు మనకు, ఈ పాఠశాల వద్దు మనకు అని అనుకొని, ఈరోజు మనం ఏ స్థాయిలో ఉన్నాం? ఈరోజు మనం ఎప్పుడన్నా అనుకునేది ఏంటంటే, ఆ రోజుల్లో నేను బాగా చదువుకొని ఉంటే ఈరోజు నేను బాగా ఒక మంచి స్థితిలో ఉండేదాన్ని, ఆ రోజు మా ఉపాధ్యాయులు చెప్పిన మాటలో, లేదా మా మేలు కోరి గద్దించిన మా తల్లిదండ్రులను మేము లక్ష్య పెట్టుంటే ఈరోజు మాకున్న ఈ కష్టం కాకుండా, లేదా ఈ జీవితం కాకుండా ఇంకొంచెం మెరుగైన జీవితం ఉండేది అని ఎప్పుడో ఒకసారి మనం అనుకొని మన పిల్లలతో ఆ మాట అంటుంటాం. మేము ఆ రోజుల్లో ఇలాగే గద్దించినప్పుడు వినక పాడైపోయాం రా, మీరైనా బాగా చదివి బాగుపడండి అంటాం. మీరైనా అనడంలో ఉన్న అర్థం ఏంటంటే, మేము దాన్ని లక్ష్య పెట్టలేకపోయాం, మేము ఆ గద్దింపును వినకపోయాం. అప్పుడప్పుడు తల్లిదండ్రులు అంటుంటారు నాతో, అన్న వీడు చదివడానికి, అంటే పిల్లలు చదవడానికి, వాళ్ళు 10th క్లాసో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ అటెండ్ చేసేటప్పుడు పిల్లలు స్వతహాగా నిద్రపోతారు, అలసిపోతారు. అలాంటప్పుడు వారితో పాటు మనం కూడా నిద్రపోయాము అని అంటే ట్యూషన్స్ కాదు, పాఠశాల టైం కూడా దాటిపోతాయి. అందుకే వాళ్ళకన్నా ముందే మనం లేస్తాం. వాళ్ళు ఏం చదవాలో ఆ పుస్తకాలన్నిటిని మనం సిద్ధం చేస్తూ ఇలాగ ఉన్నప్పుడు మనం అనుకుంటాం, మీరు చదవడానికి మేము పడ్డ ప్రయాస, ఆ చదువు ఏదో మేమే చదివింటే ఎంతో స్థాయికి వెళ్ళిపోయే వాళ్ళం అంటాం. ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రియులారా, గద్దింపు అనేది ఎంత గొప్ప విషయమో తెలుసా? 141వ కీర్తన 5వ వచనాన్ని చూడండి. అద్భుతకరమైన మాట దావీదు అన్నాడు 141వ కీర్తన 5వ వచనంలో, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. అందుకే దావీదు తన బ్రతుకు బాగుపడింది. ఆయన అన్నాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. ఎవరండి కొడతారు? నీతిమంతులు, లేదా మంచి మార్గములో ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలను. గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య కాలం నేను ఒక ఇంటికి వెళ్ళాను. ఆ అమ్మాయి చదువుకోవాల్సిన సమయంలో ప్రేమలో పడి ఇంట్లో చెప్పా పెట్టకోకుండా వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వాళ్ళమ్మ చాలా వేదన పడుతుంది. వాళ్ళ నాన్న మాత్రం అమ్మాయిని పిలుచుకొచ్చి ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింటే బ్యాలెన్స్ వేయించి, అంటే నెట్ వేయించి, నువ్వు రూమ్లో చదువుకుంటావా మరొకట అది పక్కన పెట్టు, ఒక 3-4 నెలలు ఓపిక పట్టు, నువ్వు ఏ అబ్బాయితో వెళ్ళిపోయావో ఆ అబ్బాయి ఇంట్లో ఎవరో చనిపోయారు, ఆ దినాలు అయిపోతే నిన్ను మళ్ళా ఇచ్చి పెళ్లి చేస్తాం. తల్లి బాధపడి ఇంట్లో ఉండలేక బయట కూర్చుంటూ అన్నం ఉండలేక, మొన్న నేను ఇంటికి వెళ్తే ముఖమంతా ఉబ్బి వాసిపోయింది, చాలా బాధకరమైన పరిస్థితిలో ఉంటే
ఆ ఇరుగు పొరుగు వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళ నాయన గద్దించలేడన్నా. ఏమ్మా ఎందుకు గద్దించలేడంటే, వాళ్ళ నాయన బతుకు బాగలేదు, ఒక తిరుగుబోతు. ఇప్పుడు ఈ పాపను ఎంత పని చేశావే అని అంటే, నువ్వు చేసింది ఎందురా అని అంటావేమో అని ముందే భయపడి వీడు బ్యాలెన్స్ టిఫిన్లు మోస్తున్నాడు అమ్మాయికి. బతుకులో నీతి లేదు కాబట్టి తన పిల్లల్ని ఏం చేయలేకపోతున్నాడు, కొట్టడం అట్ట పక్కన పెట్టండి, గద్దించలేకపోతున్నాడు. అదే బతుకు బాగుంటే ఒకసారి ఆలోచన చేయండి. అక్కడ అన్నాడు దావీదు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు గద్దిస్తారు చూడండి, ఒక దినాన నువ్వు రాజు అవుతావు అని సమూయేలు నా మీద తైలం పోసి అభిషేకించాడు చూడు, ఆ రోజు నాకు ఎంతో ఆనందం. నేను రాజునైతానట, దానికి ప్రతిఫలంగా నన్ను అభిషేకించాడు ప్రవక్త వచ్చి అని. ఒక వ్యక్తి బ్యాప్టిజం తీసుకునేటప్పుడు నేను ప్రభు కోసం బ్రతుకుతాను, పలానా సేవకుడు నన్ను బ్యాప్టిజం ఇచ్చాడు, ఎంతో సంతోషం. ఎంత సంతోషం ఉంటుందో నాలో ఉన్న తప్పిదాలను గద్దించేటప్పుడు కూడా నాకు అంతే సంతోషం అని దావీదు అంటే, ఈరోజు లోకములో ఉన్న మనిషి మాత్రం నన్ను గద్దించితే నేను ఒప్పుకోమాకు. మొదటి విషయాన్ని మీరు మర్చిపోమాకండి. 14:34 ఒకరోజు అవమాన దారిద్ర్యతలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయండి. ఇందులో నో డౌట్ అట్ ఆల్. ఏ విధమైన ఈ రోజు కాకపోవచ్చు, ఈరోజు అన్ని బాగానే ఉండొచ్చు, కానీ గద్దింపును నిర్లక్ష్యము చేసిన ప్రతి జీవితములో ఒకరోజు వేదన పడే రోజు వస్తుంది. అందులో ఏ విధమైన సందేహము లేదు. అందుకే దావీదు అంటాడు, చాలా చక్కటి కీర్తన అండి ఈ 141వ కీర్తన. నా ప్రార్థన ధూపం వలె నేను చేతులెత్తుట నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారం అంటాడు 2వ వచనములో. 3వ వచనంలో నా నోటికి కావలి ఉంచు, పెదవుకు ద్వారమును కాపు పెట్టుకోవడానికి, పాపము చేయు వారితో కూడా దుర్నీతి కార్యములలో చొరబడకుండా నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయద్దు ప్రభువా. రుచిగల పదార్థములు నేను తినక యుందునుగాక, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. అప్పుడప్పుడు మన సహోదరులు తైలాభిషేక పండుగలు పెడితే తాగుడుపోతాడు, తందనాలు ఆడేవాడు, తిరుగుబోతాడు అందరు పోయి నూనె కొట్టించుకొని వస్తారు ముఖం మీద. నూనె ముఖం మీద కొట్టించుకుంటారు, కానీ నీ బతుకు ఇది అని చెప్పాడు అనుకోండి, మళ్ళా తైలాభిషేక పండగకు పోరు. వాళ్ళు కూడా ఏంటంటే ఈవుడెట్లా పోతే మాకేమి, మా దగ్గరకు వచ్చాం, ముఖం మీద నూనె కొట్టాం, నూనె ముఖం వాడా పోంగా, నూనె ముఖం దానా పోంగా, నీ దరిద్ర బతికేదో నువ్వు బతుకు, మా దగ్గరకు వచ్చినందుకు మేము నూనె కొట్టినందుకు అబ్బా ఎంత భారంగా బిమ్ముట మోసుకుపోయి ఆడేసేవాడు ఒకడు, గొర్రెపిల్లనిచ్చేవాడు ఒకడు, ఈ పక్క పిల్లోడు ఎంత ఎత్తుంటే ఈ పక్కన రూపాయి బిల్లు వేసి అంత తూకం ఇచ్చేది ఒకటి. ఇంకేం చెప్తున్నాడు, యాడికి పోయినంటే తైలాభిషేకం పోయినాక మేము, మీరు రాలేదే, వాడు గనక నీ బతుకు బాగలేదని చెప్పావు అనుకోండి, రేపు వారం ఆ తైలాభిషేకానికి పోనే. తైలాభిషేకం అంటే అది కాదు. తైలాభిషేకం అంటే బ్రతుకును బాగు చేసుకొని గద్దించే మాట. అది బైబిల్ చెప్పింది, అది నేను చెప్తున్నా. 2వ విషయం, ఘనత ఎవరికి వస్తుందో చూద్దామా. కీర్తనల గ్రంథం 112వ కీర్తన 9వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. కొమ్ము అనే మాటకు అర్థం పేరు అని. ఎవడు ఘనత నొందుతాడు అనంటే, దాతృత్వమైన మనస్సు గలవాడు ఘనపరచబడతాడు. అక్కడ రాయబడింది, వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును.
దేవుని మందిరానికి ఇద్దరు వచ్చారు, దేవుని సన్నిధికి అర్పణలు అర్పిస్తున్నారు. ఒక ఆయన పేరేమో హేబేలు, ఒక ఆయన పేరేమో కయీను. ఆ ఇరువురి అర్పణలలో దాతృత్వమైన మనసును చూశారు. అందుకే దేవుడు హేబేలును ఏం చేశాడు? హెచ్చించాడు, గణపరిచాడు. అప్పుడప్పుడు మన మందిరంలో కూడా కొంతమంది అంటారు, ఆ ఇండ్ల కాడంటారులేండి, నా దగ్గర అంటే నేను ముఖం మీదనే చెప్పేస్తా, వాళ్ళు ఎప్పుడు ఆయననే పొగుడతారబ్బా, ఆయననే పొగుడతారబ్బా, మమ్మల్ని పొగడరబ్బా అంటారు. ఇదేమన్నా పొగడతల కాంపిటీషన్ జరుగుతుంది ఇక్కడ? నీ బతుకులో ఏ పొద్దు కూడా పరిచర్యకు కానీ లేదా పరిచర్యలో కానీ గుప్పిలి విప్పిన అనుభవాలే లేవు. వారు పేదరికములో, దీనత్వములో, దరిద్రతలో ధారాళమైన మనస్సుతో అర్పించిన వ్యక్తులను వారిని పొగుడుతూ గణపరుస్తూ ఉన్నప్పుడు నువ్వేమనుకుంటున్నావు అంటే వాళ్ళ పేర్లు చెప్తారు, అందుకే వాళ్ళంటే ఇష్టం ఆయనకు కూడా వాళ్ళంటేనే ఇష్టం. ఆయనకు వాళ్ళంటే ఇష్టం అంట, వీళ్ళకి ఆయనంటే ఇష్టం అంట. ఈరోజు మేము ఒక వివాహానికి కార్యక్రమం వెళ్తూ ఉంటే చాలా తొందరగా వచ్చేసాం. మళ్ళీ ప్రేయర్కు మధ్యాహ్నం 3 గంటలకు చైన్ ప్రేయర్ ఉందని కొంతమంది వదిలేసి వచ్చేసాం. వాళ్ళు అట్ట పోయారు, అట్ట వస్తారు ప్రయాణము. మనకు ప్రార్థన ఉంది కదా, 3 గంటలకు 4 గంటలకు ఆబ్సెంట్ అయిపోతారని చెప్పేసి వచ్చాం. మేము వచ్చేసరికి సహోదరి వచ్చి ఉంది ప్రార్థనలో. మేము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మేము ఒక మాట మాట్లాడుకుంటూ వచ్చాం. ఇంత మందిర పని జరుగుతుంటే అండి కొన్ని కుటుంబాలు ఈ పక్క తొంగి కూడా చొల్లే పురుగులారా, తొంగి కూడా చొల్ల. అలాంటప్పుడు చెమటోర్చి పనిచేసిన వారిని, తమకున్న బంగారును బ్యాంకులో కుదవ పెట్టుకొని వచ్చి అన్నా ఇది పరిచర్యకు వాడు అన్న వాళ్ళను ఘనపరచాలంటారా వద్దంటారా మీరు చెప్పండి? దానికి నీలో ఉన్న అసూయను వ్యక్తం చేస్తూ వాళ్ళనే అంటారు, వీళ్ళనే అంటారు అంటే నీ కించిత్తు బుద్ధి కనపడుతుంది కదంగా. దానికి మళ్ళా సేవకుడు చెప్పాలా? అవసరంలా. నీ దాతృత్వం ఎప్పుడైనా నిన్ను గణపరుస్తుంది. అందుకే బైబిల్ గ్రంథంలో 11వ అధ్యాయం సామెతల గ్రంథాన్ని చూస్తున్నప్పుడు 25-26 వచనాలకు వెళ్ళిపోయినప్పుడు ఔదార్యము గలవారు పుష్టి నందుదురు, నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును అన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 8-9 అధ్యాయాల పత్రిక వెళ్ళిపోతున్నప్పుడు 2వ పత్రికలో మాసిదోనియా సంఘము నిరుపేదలేనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. అరే ఒక అనారోగ్యం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది కలిగినప్పుడు అయ్యో దేవుని సొమ్మును మేము దొంగిలిస్తున్నామే అన్న భయం లేదు చాలా మందికి. డబ్బును ప్రేమించినంతగా దేవుని ప్రేమించలా. డబ్బును ప్రేమించినంతగా. అయితే మీరు గమనించుండి, ఆ జీవితాలు అట్లే ఉంటాయి. ఒక మనిషి ఇస్తే సేవకుడు ఎప్పుడు గొప్పోడు కాడండి, ధనవంతుడు కాడండి. అందుకే మనం బైబిల్ గ్రంథంలో చూసింది సామెతలు 10:22లో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును ఇచ్చును తప్ప నరుల కష్టము చేత, నరులు ఇచ్చే వనరుల చేత ఎప్పుడు ఆశీర్వాదము కలగదు. చెప్పండి. ఇప్పుడు రెండవది, దాతృత్వము కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడు? ఘనపరుస్తాడండి, విడిచిపెట్టడు ప్రియులారా. అందుకే బైబిల్ గ్రంథంలో చూడండి, ఒక పేద విధవరాలు మందిరానికి వచ్చింది, ఆమె దగ్గర 2 కాసులున్నాయి, అది ఇచ్చేస్తుంది. దాతృత్వము కలిగి చావాల్సిన మనం బ్రతికున్నాము, బ్రతికి బట్టకట్టి కలిగి ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, 5 చెల్లు లోపలికి వెళ్తున్నాయి. దేవుని ఎడల మన దాతృత్వం ఏది? అందుకే అక్కడ అన్నాడు, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము అనగా పేరు ఘనత నుండి హెచ్చించబడును. ఘనత అనేది ఇలాగొస్తుంది. మూడవది చెప్పమంటారా ఘనత ఎలా కలుగుతుందో? రండి ఆ మాట చూద్దాం ప్రియులారా. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 34వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 34వ వచనం. నీతి జనములు ఘనత కెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. చాలు. మూడవది ప్రియులారా, మనము ఘనపరచబడాలంటే నీతిగా బ్రతకాలి.
మనం గణపరచబడాలంటే నీతిగా బ్రతకాలి. నీతి అనగా బైబిల్ కాకుండా లోకంలో కూడా మీకు జ్ఞాపకం చేయవలసి వస్తే నీతి అనబడేటటువంటిది నిజాయితీగా ఎవరిని బాధించకంటే కుటుంబాన్ని మోసం చేయక బ్రతికే బ్రతుకులో యథార్థత ఉండడం. భార్య ఫోన్ చూస్తే భర్త దాచిపెట్టే, భర్త ఫోను భార్య ఎవరు ఫోన్లో దాచిపెట్టుకుంటారు లాకులు, ఏవో రహస్యకరమైనటువంటి చూడకూడదంటే చూడడం. ఆ భార్య కళ్ళు కప్పి పాపం చేసి లోకంలో మాత్రం మంచిగా చలామణి అవుతూ ఉండవచ్చు, లేదా భర్త కళ్ళు కప్పి భార్య పాపం చేసి మంచిగా చలామణి కావచ్చు, తల్లిదండ్రులు కళ్ళు కప్పి పిల్లలు మంచిగా చలామణి కావచ్చు. కానీ మీరు తర్వాత విషయం చూశారో లేదో, పాపము ఒకరోజు అవమానం తెస్తుంది. అదే నీతి అయితే ఘనతను తెస్తుంది, ఘనతను చేస్తుంది. ప్రభు లేకముందు మనం ఎలాగ బ్రతికేమో, కానీ ప్రభువును మన స్వరక్షకునిగా అంగీకరించిన తర్వాత నీతిగా, పాపం చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి యోసేపుకు, కానీ నీతిగా బ్రతికాడు, నీతిగా బ్రతికాడు. ఈరోజు చాలా మందికి అవకాశాలు లేవు కాబట్టి చేయాల. చాలా మంది అవకాశం ఉంటే పాపం చేయడానికి అన్ని హంగులు ఏర్పరచుకుంటారు, కానీ ఘనత కలగదు. మీరు గమనించి చూడండి, పాపము ఎప్పుడైనా బయటపడుతుంది. ఆ బయటపడిన రోజు ఎప్పుడైనా అవమానం. అందుకే దేవుని ప్రియబిడలమైన మన జీవితాల్లో ఘనతకు ముందు గద్దింపు ఉండాలి, ఘనతకు ముందు దాతృత్వం ఉండాలి, ఘనతకు ముందు చెప్పండి ఏముండాలి? నీతి ఉండాలి, నీతి ఉండాలి. ఇంకొక మాట చెప్పి ముగిస్తాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం. ఒకని సుబుద్ధి, ఒకని మంచి బుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును. అది మూడోది. ప్రియులారా, మన దగ్గరికి ఎవరైనా వచ్చి నేను తప్పు చేశాం అన్నప్పుడు, లేదా వారు తప్పు అని మనం తెలుసుకున్నప్పుడు మనము క్షమించాము అనంటే చెప్పండి ఏం కలుగుతుంది? ఘనత, ఘనత. దానికి ఒక మంచి మాదిరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రపంచంలోనే కాదు, భూమండలము మీద ఒక ఘనమైన స్థితిని కలిగి ఉండడానికి కారణం ఏంటంటే, ఆయన సిలువ ఎక్కినప్పుడు ఆయనతో పాటు ఉన్న దొంగలు నిట్టూర్పులు తిట్లు మాట్లాడుతున్నారు. కానీ యేసు ప్రభుల వారు మాత్రం సిలువమాను మీద మాట్లాడిన మొట్టమొదటి మాటలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలీదు అన్నాడు. కానీ నిజంగా వాళ్ళు ఏం చేస్తున్నాడో తెలియదు వాళ్ళకు. గుద్దేటప్పుడు, ముఖం మీద గుద్దేటప్పుడు, ఎంగిలి ఉమ్మేటప్పుడు, ముళ్ళ కిరీటాన్ని తల మీద గుచ్చేటప్పుడు, కొరడాలతో కొట్టేటప్పుడు, ప్రక్కలో బల్లెముతో పొడిచేటప్పుడు తెలియకుండా పొడుస్తారా? తెలియకుండా పొడవడం అంటే ఏంది? తెలియకుండా చేయడం అంటే ఏంది? ఉదాహరణకు మందిరంలో కూర్చున్నాం, మన కొద్ది మనం వస్తూ పొరపాటుగా కాళ్ళు వెళ్ళిన సారీ అంటే అది తెలియకోకుండా అంటే పొరపాటుగా తగలడం. మనం ప్రక్కన కూర్చొని ఉన్నాం, వాటికి వచ్చి తొక్కి కూర్చున్నామనుకో, సారీ అన్నామనుకో, ఉద్దేశంగానే దొక్కినావు, నువ్వు నిన్నెట్ట క్షమించాలా? వాళ్ళు ఉద్దేశంగా చేస్తున్న దాన్ని ప్రభు ఏమంటున్నాడంటే, తెలియక చేశారులే తండ్రి, తండ్రిని అడుగుతున్నాడు అనమాట. నా మీద నీకున్న ప్రేమ చేత వీళ్ళను నువ్వు వెంటనే శిక్షిస్తావేమో, వాళ్ళకు తెలియదు, నువ్వు శిక్షించగాకు, క్షమించు వాళ్ళను. ఆల్రెడీ నా మనసులో క్షమాపణ ఉంది. తండ్రి ఎక్కడైనా కోపగించుకుంటాడని, ఎందుకంటే ఆ చివరి సమయంలో మనం చూసాం, పేతురయ్య కత్తి తీసి తపమని చేపను నరికినాడు, చెవి నరికినాడు. చేపల బుద్ధులంతా అంతే, ఈకలు తోకలే ముందు కొరికేది. లేకపోతే కత్తి తీసుకొని గొంతు వేయచ్చు కదూ. ఈ ఎప్పకు చేప పట్టుకుంటే ఫస్ట్ సైడ్ కొట్టేది తెలుసు, అందుకే ఫస్ట్ సైడ్ వేసాడు.
ప్రభువుగా సునాయాసంగా కల్పించి, పేతురు నేను నా తండ్రిని అడిగాను అనుకో, నేనేమంత బలహీనుడు కాదు, నా తండ్రిని అడిగాను అనుకో, 12 లక్షల సేనా వ్యూహములో సైన్యం వస్తుంది. ఒక సేనాకు 6,000 మంది దూతలు. ఒక దూత హిజ్కియా కాలంలో యుద్ధానికి వెళ్ళినప్పుడు 1,87,000 మందిని చంపితే 12 లక్షల సేనా వ్యూహం వస్తే యెరూషలేం అంతా ఒక్క నిమిషంలో రోమా సామ్రాజ్యం కూలిపోతుంది. కానీ నా ఉద్దేశం అది కాదయ్యా, ఇలాగ జరగాలి, నీ కత్తి తీసి నీ వరలో పెట్టు అని అన్నాడు. ఇప్పుడు ఈ శ్రమలన్నీ చూసుకుంటూ వచ్చి సిలువ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఏమైనా తండ్రి కోపగించుకుంటాడేమో అని, తండ్రి నువ్వు దయచేసి కోపగించుకో, మాకు వాళ్ళు తెలియక చేస్తున్నారులే అని అడిగాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, అందుకే ప్రభు గణపరచబడ్డాడు. ప్రభు అడుగు జాడలో నడిచిన స్టెఫెను కూడా అంటాడు, వీరు చేయుచున్నది వీరికి తెలియదు కాబట్టి తండ్రి వీరిని క్షమించు. దేవుని బిడ్డలారా, గణపరచబడాలంటే ఖచ్చితంగా గద్దింపు ఉండాలి. మనల్ని ఎవ్వరు గద్దించుకోకుండా కనీసం 10, 11, 12 డిగ్రీలో చదువుకునే వాళ్ళం కాదు మనమంతా. అమ్మ గద్దించుకోకుండా చేత పట్టుకునేది వచ్చిన పిల్లలు ఎవరు లేరు, పొరక పట్టుకునేది వచ్చిన వాళ్ళు లేరు. వాళ్ళు గద్దించారు కాబట్టి కనీసం హాల్లో కసు విడిచిపెట్టి రూమ్లో అన్న దుబ్బుతున్నాం. అదేట అంటే అటు చేస్తున్నారు పని, నేను అవుతున్నారు. మీరు గద్దించారు కాబట్టి నేర్చుకొని ఈరోజు కొంతైనా ఉన్నాం. దేవుని సేవకుని గద్దింపు తైలాభిషేకం, దాతృత్వమైన మనస్సు గొప్ప ఘనత, నీతిగా బ్రతకడం ఘనత, చివరిగా క్షమాపణ కలిగి ఉండుట ఘనత. ఇవి మనం అలవర్చుకుందాం. మనల్ని గణపరచువాడు ప్రభువే. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన దేవా, మహాగణుడైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మీ లేఖనాన్ని అనేక సార్లు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. సమూయేలు 1 గ్రంథం 2:30లో నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను అని. నాయన, మిమ్మల్ని గణపరచడము అనంటే మేము ఎలాగ బ్రతకడమో మీ వాక్యం చెబుతోంది. వినయము, భక్తి, ఓ నా తండ్రి, జ్ఞానము, గద్దింపు, దాతృత్వము, నీతి, క్షమాపణ అని కొన్ని చూశాం. ఇంకోసారి మరికొన్ని చూడడానికి మీ ఆత్మ సహాయాన్ని మాకు అందించండి. ప్రకటించిన ఈ మాటలు విన్న బిడ్డలు మీ విలువైన మాటల ద్వారా వారు ఘనపరచబడినట్లు మీరు కృప చూపండి. ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకునమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.